పూలల్లో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని పందిరి మీద పాకించి సాగు చేసేవైతే మరికొన్ని కాడ మరియు దుంపజాతికి సంబంధించినవి. దుంపజాతి పూల సాగు ప్రస్తుత తరుణంలో రైతులు ఎక్కువగా చేపడుతున్నారు. వీటికి మంచి గిరాకీ ఉందంటూ వాటిని ఎలా సాగు చేయాలో తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. సుశీల. దుంపజాతి పూల సాగులోని మెళకువల గురించి వివరించడానికి వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి. సుశీల గారు ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుశీల గారు. నమస్తే అండి. మేడం, అసలు ఈ దుంపజాతి పూలు అంటే ఏమిటి, వీటిలోని రకాల గురించి వివరించండి. తప్పనిసరిగా అండి. ఈ దుంపజాతి పూల్లో ముఖ్యంగా వ్యాపార సరళిలో సాగు చేస్తున్న పూలుగా చెప్పుకోదగ్గవి లిల్లీ, గ్లాడియోలస్, లిలియమ్స్ మరియు ఇరిస్, ట్యూలిప్స్ ఈ పూలు ఉన్నాయండి. అయితే వీటిలో ఉష్ణమండల ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో పెంచుకోదగ్గ ముఖ్యంగా చెప్పుకోదగ్గ మొక్కలు ఏంటంటే లిల్లీ, గ్లాడియోలస్, లిలియమ్స్. ఇవి దక్షిణ భారతదేశంలో పెంచుకోవచ్చు. అయితే మిగతావి ఇరిస్ అండ్ ట్యూలిప్స్ ఈ మొక్కలు మాత్రం మనం ఉత్తర భారతదేశంలో పెంచుకుంటామండి. ఓకే మేడం, లిల్లీ, గ్లాడియోలస్, మళ్ళీ లిలియమ్స్ అనేవి ఈ దుంపజాతి పూల మొక్కల రకాలని చెప్పారు కదా, వీటి విశిష్టత ఏంటంటారు, వాటి గురించి వివరించండి. ఓకే, లిల్లీ దీనిని తెలుగులో నేల సంపెంగ అంటారండి. ఇది మన రాష్ట్రంలో మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో దీన్ని వ్యాపార సరళిలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ లిల్లీ నేల సంపెంగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ పూలను మనం విడిపూలుగా పూదండల తయారీలోను, తర్వాత పూజళ్ళ తయారీలో పూజకి రోజు మనం వాడుతూ ఉంటాము. అలాగే కట్ ఫ్లవర్స్గా కూడా, అంటే ఇందులో సింగిల్ అండ్ డబుల్ రెండు రకాలు ఉంటాయి. సింగిల్ రకాలను విడిపూల కోసం, తర్వాత ఈ పూలదండలు వీటి కోసం వాడుతాము. అదే కట్ ఫ్లవర్స్గా అయితే డబుల్ రకాలు ఉంటాయి అన్నమాట. దొంతరగా ఉండే పూల రకాలు ఉంటాయి. వాటిని మనం కట్ ఫ్లవర్స్గా వేస్ డెకరేషన్స్లోను, తర్వాత కళ్యాణ మండపం ఇవి ఇంకా శుభకార్యాల్లో దీన్ని డెకరేషన్ పర్పస్గా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారండి. అయితే ఈ విడిపూలుగా ఉపయోగించే సింగిల్ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుగంధ ద్రవ్యాలు తయారీలో కూడా దీన్ని వాడుతూ ఉంటారండి. అయితే ఈ సుగంధ ద్రవ్యం అంటే ఈ లిల్లీ పూల నుంచి తీసే సుగంధ నూనె, దాన్ని మార్కెట్లో ట్యూబరోజ్ కాంక్రీట్ అంటారు. ఈ ట్యూబరోజ్ కాంక్రీట్ మనకి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో 1 kg వచ్చి ₹1,00,000 వరకు ఉందండి. సో ఇది చాలా విలువైన, అంటే వ్యాపార సరళిలో పెంచుతున్న పుష్పం అంటే ఇది. తర్వాత గ్లాడియోలస్ అని చెప్పాను. ఈ గ్లాడియోలస్ మన దేశంలో రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇంకా కర్ణాటక ఈ ప్రదేశాల్లో వ్యాపార సరళిలో దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. ఈ గ్లాడియోలస్ ఒకే పుష్పగుచ్చం ఉంటుంది. దానికి 10 నుంచి 16 పువ్వులు ఉంటాయి. ఇవి 2-3 రకాల రంగులతో సమ్మేళనమైన పువ్వులు కలిగి ఉంటాయి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటాయి. అందుకని వీటిని కట్ ఫ్లవర్స్గా ఉపయోగిస్తూ ఉంటారు. మరి అంటే వేస్ డెకరేషన్లోను, తర్వాత పూల బొకేల తయారీలోను, తర్వాత మన శుభకార్యాలు అన్నింటిలోని ఇప్పుడు డెకరేషన్ ఎక్కువగా అందరూ ఇష్టపడుతూ ఉన్నారు కదండి. పుష్పాలంకరణ అన్నది ప్రతి ఫంక్షన్లో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. తర్వాత ముఖ్యంగా మండపాలు, కళ్యాణ మండపం డెకరేషన్లో తప్పనిసరిగా ఈ గ్లాడియోలస్ను ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత లిలియమ్స్, అది మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా నీలగిరి, ఊటీ ఆ ప్రదేశంలో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. వీటిని మనం విమానాశ్రయాలు, తర్వాత బస్ టెర్మినల్స్ వీటిని డెకరేషన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఫ్లవర్ బెడ్స్గా, ఫ్లవర్ బోర్డర్స్ డెకరేషన్ పర్పస్కి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనము అదే విశిష్టమైన వ్యక్తులకి ఇచ్చే పూలగుచ్చాల్లో తప్పనిసరిగా ఈ లిలియమ్స్ని ఎక్కువగా డెకరేషన్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఇవి చాలా మార్కెట్లో చాలా విలువ, గిరాకీ ఉన్న పువ్వులు అన్నమాట ఇవన్నీ. సో వీటిని సాగు చేసుకోవడం ద్వారా రైతులు తప్పనిసరిగా అధిక లాభాలు పొందుకోవచ్చు. ఓకే మేడం, ఈ దుంపజాతి పూలను మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు? ఈ లిల్లీ ట్యూబరోజ్ అంటే నేల సంపెంగ చెప్పాను కదండి. ఈ నేల సంపెంగ మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో, తర్వాత కృష్ణా, గుంటూరు, తర్వాత రంగారెడ్డి, చిత్తూరు
ఈ ప్రదేశాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత మన కృష్ణాలో ఈ కృష్ణా డెల్టా ఏరియా అంతట్లో కూడా ఎక్కువగా విడి పూల కోసం ఈ లిల్లీ పూలని సాగు చేయడం జరుగుతూ ఉందండి. తర్వాత ఈ గ్లాడియోలస్ మన రాష్ట్రంలో ఎక్కువగా రంగారెడ్డి, చిత్తూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూడా, తర్వాత విజయవాడ చుట్టుపక్కల అంటే ఈ టౌన్స్కి ఎక్కడైతే దగ్గరలో ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. తర్వాత లిలియమ్స్కి వచ్చేసరికి లిలియమ్స్ ఇవి దక్షిణ భారతదేశంలో అంటే నీలగిరి, ఊటీ, తర్వాత కోటగిరి ఆ ప్రాంతాల్లో 40 హెక్టార్ల విస్తీర్ణంలో దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. ఇది మన రాష్ట్రానికి కూడా అనువైన పంట. దీన్ని అంటే మనం బయట కాకుండా ఇది అంటే వాతావరణ అసమతుల్యతని అసలు తట్టుకోలేదు అనమాట. అందుకని వీటిని మనం షేడ్ నెట్లలో కానీ పాలీ హౌసెస్లో కానీ దీన్ని సాగు చేసుకుంటే తప్పనిసరిగా మంచి లాభాలు పొందుకోవచ్చండి. ఓకే మేడం, మన దేశంలో ఏ రకాలను వ్యాపార సరళిలో పండిస్తున్నారు మేడం? ఈ లిల్లీ వచ్చేసి దీనిలో వ్యాపార సరళిలో పెంచుకోదగ్గ రకాలు వచ్చి సింగిల్, డబుల్ రకాలు అని చెప్పానండి. అంటే సింగిల్ రకాలు అంటే ఒకే వరుసలో ఆకర్ష పత్రాలు ఒక వరుసలో ఉంటాయి. అదే డబుల్ రకాలు వచ్చేసి 2-3 వరుసల్లో దొంతరగా ఆకర్షక పత్రాలు ఉంటాయి. దీనిలోనే సెమీ డబుల్ వెరైటీస్ అని కూడా ఉన్నాయండి. అవి 2 వరుసల్లో ఉంటాయి అన్నమాట. తర్వాత వ్యారిగేటెడ్ రకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సింగిల్ లిల్లీస్, సింగిల్ ట్యూబరోజ్ రకాలుగా మనకు చెప్పుకోదగినది. అంటే ఇది ప్రాంతీయ అంటే ఏ ప్రాంతంలో మనం పెంచుతున్నామో దాన్ని బట్టి ఈ రకాలు పేర్లు పిలుస్తూ ఉంటారు. అంటే కలకత్తా సింగిల్, హైదరాబాద్ సింగిల్, తర్వాత బెంగళూరు సింగిల్, ఇంకా మనకి IIHR బెంగళూరు వారు విడుదల చేసిన శృంగారు, ఈ రకాలన్నీ కూడా సింగిల్ రకాల్లోకి వస్తాయండి. వీటిని వ్యాపార సరళిలో పెంచుకుంటా ఉన్నారు. ముఖ్యంగా విడిపూల కోసం, తర్వాత సుగంధ ద్రవ్యాల తయారీలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అదే డబుల్ రకాలుగా చెప్పుకోదగిన వ్యాపార సరళిలో పెంచుకోదగ్గ రకాలు సువాసిని అండి. సువాసిని ఇది తెల్ల గుత్తులుగా పూస్తుంది ఈ పువ్వులు కూడాను. అయితే దీనికి ఐడెంటిఫికేషన్ మార్క్ ఏంటంటే గులాబీ రంగు, అంటే ఈ మొగ్గకి గులాబీ రంగు టింజ్ ఉంటుందండి. దాన్ని బట్టి మనం ఆ రకాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సువాసిని, కలకత్తా డబల్, హైదరాబాద్ డబల్ ఈ రకాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత వ్యారిగేటెడ్ రకాలు అని చెప్పాను కదండి. వ్యారిగేటెడ్ అంటే ఆకుల మీద తెలుపు, తర్వాత బంగారు వర్ణం, అంటే బంగారు వెండి రంగులో గీతలు ఆకుల వెంబడి, అంచుల వెంబడి ఉంటాయన్నమాట. ఇవి ముఖ్యంగా కుండీల్లో పెంచుకోదగ్గ మొక్కలు అన్నమాట. వీటిని అంటే గార్డెన్ లో మనం అలంకరణ కోసం ఎక్కువగా ఈ వ్యారిగేటెడ్ వెరైటీస్ ని ఉపయోగిస్తూ ఉంటాం అండి. తర్వాత సెమీ డబల్ చెప్పాను. సెమీ డబల్ అది వైభవ్ వెరైటీ అండి. ఈ వైభవ్ వెరైటీని సెమీ డబల్ అంటే 2-3 వరుసల్లో పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని వ్యాపార సరళిలో పెంచుకుంటా ఉన్నారు. తర్వాత గ్లాడియోలస్, మనం చెప్పిన విధంగా గ్లాడియోలస్ లో సింగిల్ గ్లాడ్స్, డబుల్ గ్లాడ్స్ అని 2 రకాలు ఉంటాయి. సింగిల్ గ్లాడ్స్ అంటే పూల కాడ వచ్చేసి 30-40 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 5-6 పుష్పాలు ఒకే పుష్పగుచ్చం మీద కనిపిస్తాయి. వీటిని అంటే ఈ రకాలను కనుక మనం నాటుకుంటే ఒక్కొక్క దుంప నుంచి మనకి 3-5 పుష్పగుచ్చాలు వస్తాయండి. అదే ఈ సింగిల్ గ్లాడ్స్ లో మనం ముఖ్యంగా అంటే వ్యాపార స్థాయిలో చెప్పుకోదగ్గ రకాలు అయితే ఏమీ లేవు. అంటే మనం ఏ రకమైతే ఏ రంగు పూలైతే వేస్తామో ఆ రంగు దాన్ని పేరుగా చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. తర్వాత డబుల్ గ్లాడ్స్ కి వచ్చేసరికి ఇవి 100-120 సెంటీమీటర్ల పొడవు పుష్పగుచ్చం పొడవు ఉండి దాని మీద 10-16 వరకు పువ్వులు ఉంటాయండి. ఇవి 2-3 రకాలు రంగుల సమ్మేళనంతో కలిసి ఉంటాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా కట్ ఫ్లవర్స్, వేజ్ డెకరేషన్ లోను, పుష్ప అలంకరణలోను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దేశీయంగా మనం పండించే రకాల్లో ముఖ్యంగా చెప్పుకోదగినవి అరుణ్, అగ్నిరేఖ, కుంకుమ్ అండ్ సుచిత్ర, ఇవి ఎక్కువగా పెంచుకుంటాము. అంటే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకొని మన వ్యాపార సరళిలో పెంచుకుంటున్న రకాల్లో జాక్సన్ విల్ గోల్డ్ ఒకటి, తర్వాత ప్రాహా, తర్వాత వైట్ ప్రాస్పరిటీ అండ్ వైట్ ఫ్రెండ్షిప్, తర్వాత ఎల్లో స్టోన్, ఈ రకాలు ఎక్కువగా మనం పెంచుకుంటా ఉన్నాం. అయితే లిలియమ్స్ చెప్పాం కదా, లిలియమ్స్ లో 2 రకాలు ఉంటాయండి. ఏషియాటిక్ లిల్లీ అండ్ ఓరియంటల్ లిల్లీ అండ్ ఎలియా హైబ్రిడ్స్ ఉన్నాయండి. వీటిని మనం వ్యాపార సరళిలో పెంచుకుంటా ఉన్నాం అన్నమాట.
ఓకే మేడం. ఈ దుంప పూల సాగుకు అనుకూలమైన వాతావరణం మరియు నేలల గురించి మా రైతు సోదరులకు వివరించండి మేడం. తప్పనిసరిగా అండి. ఇది అంటే ఇది ఎక్కువగా వేడి లేకపోతే ఎక్కువ చలి ఉన్న ప్రాంతాలు కాకుండా సమానంగా ఉన్న వాతావరణం ఉన్న ప్రదేశాల్లో, అంటే ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే ఈ లిల్లీ కానీ, గ్లాడియోలస్ కానీ, లిలియమ్స్ కానీ మనం పెంచుకోవచ్చండి. అంటే పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకును, తర్వాత రాత్రి 16 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ పంటల్ని మనం పెంచుకోవచ్చు. అయితే లిల్లీ, గ్లాడియోలస్ ఈ రెండింటిని మనం బయలు ప్రదేశాల్లో మనం పెంచుకోవచ్చు. అయితే ఈ లిలియమ్స్ మాత్రం వాతావరణంలో వచ్చే అతి చిన్న మార్పులకు కూడా తట్టుకోలేదు. అందుకని మనం దీన్ని తప్పనిసరిగా షేడ్ నెట్లో కానీ, పాలీ హౌసెస్లో కానీ దీన్ని పెంచుకోవాలండి. తర్వాత ఇంకా నేలలు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వస్తే ఏమవుతుందంటే, అంటే 40 మనకి వేసవి కాలంలో 40 అలా ఎక్కువ ఎక్సీడ్ అవుతుంటుంది. 40 డిగ్రీల వాతావరణంలో అంటే మొక్క పెరుగుదల బాగానే ఉంటుంది, కానీ పుష్పాలు రావడానికి మాత్రం చాలా ఆలస్యం అవుతుంది అనమాట. ఒకవేళ పుష్పాలు వచ్చినా విచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అది అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క గిడుసుబారిపోతుంది అనమాట. అదొకటి గుర్తుంచుకోవాలి. తర్వాత నేలలు వచ్చేసరికి ఇవి దుంప జాతి రకాలు కాబట్టి, అంటే దుంప భూమిలో ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువగా నిలువని లేకపోతే బాగా ఇంకిపోయే నేలల్ని మనం ఇవి సాగుకి ఎంచుకోవాలి. దీని ఉదజన సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉన్న నేలలు అయితే చక్కగా మనం ఈ మొక్కలను పెంచుకోవడానికి అనువైన నేలలండి. తర్వాత సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్న నేలని మనం ఎంచుకోవాలండి. ఓకే. జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. పూల మొక్కలను ఎలా ప్రవర్ధనం చేస్తారు, దుంపల ఎంపిక వాటి నాటుకునే పద్ధతిని గురించి వివరించండి మేడం. ఓకే. ఈ దుంప జాతి అంటే పేరులోనే ఉన్నట్లుగా ఈ మొక్కలన్నీ, ఈ పూల మొక్కలు మనం దుంప ద్వారానే దీన్ని ప్రవర్ధనం చేసుకుంటామండి. అంటే ఇది మనకి చాలా సులువుగా కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి అంటే సులువుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి కాబట్టి దీన్ని దుంప ద్వారానే దీన్ని మనం ఎక్కువగా ప్రవర్ధనం చేసుకుంటాము. అయితే ఈ దుంపల ఎన్నిక అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. ఎందుకంటే ఈ పుష్పగుచ్చాలు కానీ, లేకపోతే పుష్పగుచ్చాల మీద వచ్చే పువ్వుల సంఖ్య కానీ, తర్వాత పూల పరిమాణం కానీ అంతా కూడా ఈ దుంప పరిమాణం మీద, దుంప నాణ్యత మీద ఆధారపడి ఉంటుందండి. అందుకని ఎంత ఖర్చు ఎక్కువైనా సరే ఈ దుంపల్ని, నాణ్యమైన దుంపలనే రైతులు ఎంచుకొని సాగు చేసుకుంటే అధికమైన దిగుబడులు పొందుకోవచ్చు మేడం. అయితే మనం లిల్లీ చెప్పుకున్నట్లుగా లిల్లీ దుంపల్ని మనం, అంటే వీటిల్లో తల్లి దుంపలు, పిల్ల దుంపలు 2 రకాలు ఉంటాయండి. గ్లాడియోలస్లో మనం దుంపల్ని కామ్స్ అంటాం అన్నమాట. కామెల్స్ అంటాము. వీటి ఎన్నిక చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనం ఇప్పుడు వేసిన ఈ సీజన్లో మనకి పూలు రావాలి అంటే దుంప కనీసం 2 నుంచి 2.5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉండాలన్నమాట. అంతకన్నా తక్కువ వ్యాసం ఉన్న దుంపల్ని కనుక మనం ఎన్నుకొని నాటుకున్నట్లయితే అవి కేవలం సాకీయంగానే ఉత్పత్తి చెందుతాయి, కానీ అంటే సాకీయ ఉత్పత్తి ఒకటే వస్తుంది, కానీ పూలగుత్తులు అయితే రావన్నమాట. పూలగుత్తుల కోసం మళ్ళీ దాన్ని భూమిలోనే ఉంచేస్తే అది వచ్చే తరువాత సంవత్సరంలో పూలగుత్తులు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనకి దిగుబడి అంతా పూల మీద ఆధారపడి ఉంటుంది కదండి. కాబట్టి మనము దుంపలు కనీసం 2 నుంచి 2.5 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న దుంపల్ని తప్పనిసరిగా ఎన్నుకోవాలి. తర్వాత ఈ దుంపల్ని ఎన్నుకున్న తర్వాత వాటిని నాటుకునే పద్ధతి కూడా చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఈ దుంపల్ని నాటే ముందు తప్పనిసరిగా ఎలాంటి వ్యాధులు చీడపీడలు సోకని వంటి వాటిని ఎన్నుకోవాలి. ఇలా ఎన్నుకున్న వాటిని రాగి సంబంధిత మందు ద్రావణంలో నానబెట్టి వాటిని మనకు గాలిలో ఆరబెట్టి నాటుకున్నట్లయితే తర్వాత కూడా మనకి ఎలాంటి వ్యాధులు సోకకుండా ఉంటాయన్నమాట. దీనికి గాను మనం బావిస్టిన్, క్యాప్టాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటి ద్రావణంలో ఒక 2 గంటలు నానబెట్టి తర్వాత వాటిని వెలుతురు, గాలి బాగా తగిలే ప్రదేశంలో ఆరబెట్టి వాటిని నాటుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత ఇవి నాటే విధానం కూడా చాలా ప్రాముఖ్యమైనమాట. అంటే ఇది దుంపలు మనం భూమిలో నాటుకుంటాం కదండి, అది నేల రకాన్ని బట్టి మనం ఆ దుంప ఎంత లోతులో నాటాలన్నది చాలా అవసరం అన్నమాట. అంటే మనము
తేలిక నేలలు, బరువైన నేలలు ఉంటాయి. తేలిక నేలలో నాటుకునేటప్పుడు మనం కొంచెం లోతు ఎక్కువగా నాటుకోవాలన్నమాట. అదే బరువైన నేలలో అయితే పైకి అంటే 2 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో మనం నాటుకుంటే మనకి మంచి దిగుబడి వస్తుంది. అదే తేలిక నేలల్లో అయితే కొంచెం మనం 5 నుంచి 7 సెంటీమీటర్ల లోతు నాటుకుంటే మనకి అంటే మొక్క దృఢంగాను బలంగాను పెరగటానికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. అదే ఈ తేలిక నేలల్లో తర్వాత దుంప పరిమాణం బట్టి కూడా మనము లోతు ఆధారపడి ఉంటుంది అన్నమాట. అదే పెద్ద సైజు దుంపలు అయితే కొంచెం లోపలికి మనము నాటుకున్నట్లయితే మంచి సపోర్ట్ లేకపోతే మొక్కకి బలం చేకూరి బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే తక్కువ వ్యాసం ఉన్న దుంపలు అయితే కనుక మనం పైన అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో నాటుకున్నట్లయితే త్వరగా అది రావడానికి పుష్పగుచ్చాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే మేడం, ఈ దుంపలను నాటుకున్న తర్వాత చేయవలసిన ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరించండి మేడం. తప్పనిసరిగా అండి. ఈ దుంపల్ని మనం నాటుకునే ముందు నేలలో సమానమైనటువంటి తడి ఉండేటట్లుగా చూసుకోవాలండి. అంటే నేలలో కనీసం తేమ ఉండేలాగా చూసుకోవాలి. అంటే దుంప నాటిన తర్వాత మనం వెంటనే నీళ్లు పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అందులో మనకి కావాల్సినంత తేమ ఉండేటట్లుగా చూసుకొని మనం దుంపని నాటుకుంటాము. అయితే దుంప మొలకెత్తిన తర్వాత మాత్రమే వీటికి నీటిని అందించాలన్నమాట. లేకపోతే దుంప పెట్టిన వెంటనే మనం నీరు పారించినట్లయితే అంటే ఎక్కువ నీరు కనుక నిలువ ఉంటే అది కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని దుంప మొలకెత్తిన తర్వాతే దానికి నీటిని అందించాలి. తర్వాత ఈ మొక్క అదే ఈ దుంపలు నాటే ముందు మనము పొలంలో మన ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవాలండి. ఎందుకంటే ఇవి బహువార్షిక పంటలు. అంటే ఈ లిల్లీ కానీ, గ్లాడియోలస్ కానీ, తర్వాత లిలియమ్స్ కానీ మనం ఒకసారి వేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు దాని నుంచి పంట తీసుకోవచ్చు మనం. అందుకని ఇవి బహువార్షిక పంటలు కాబట్టి ప్రధాన పొలం తయారీ, నేల తయారీ అన్నది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. అందుకని నేలని మనం వేసవికాలంలో ఒక 2 నుంచి 3 సార్లు దున్ని మంచిగా దుక్కి చేసుకోవాలి. అందులో మనకి దొరికినట్లయితే పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని మన నేలలో ఒక 30 రోజుల తర్వాత నేలని మొత్తంగా దున్నినట్లయితే మంచి ఎరువు అందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది నాటే ముందు, దుంపలు పెట్టే ముందు ఈ నేలలో మనం బాగా చివికిన పశువుల ఎరువు 6 నుంచి 8 టన్నులు ఒక ఎకరానికి మనం వేసుకొని బాగా దున్నుకోవాలి. తర్వాత అలాగే రసాయన ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనము దుక్కిలోనే మనం కొన్నిటిని వేసుకోవాలన్నమాట. అవి లిల్లీకి, తర్వాత గ్లాడియోలస్కి, ట్యూబరోజ్కి అంటే వాటిని యూజ్ చేసే రకాలను బట్టి మనము ఆ ఎరువుల్ని వేసుకోవాల్సి వస్తుందండి. లిల్లీ పంటకు వచ్చేసి మనం దుక్కిలో అంటే దుంపలు నాటక ముందు వేసుకోవాల్సింది 100 కేజీల నత్రజని ఇచ్చే ఎరువు, తర్వాత 80 కేజీల భాస్వరము, పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలండి. తర్వాత మొక్క ఈ నత్రజనిని మాత్రం దఫాలుగా వేయవలసి వస్తుందండి. అంటే 30, 60, 90 రోజుల్లో కనుక మనం ఈ నత్రజని ఎరువుని పైపాటుగా వేసుకోవాలన్నమాట. అంటే 30 రోజుల్లో వేసిన నత్రజని అది మొక్క సాకి ఉత్పత్తి బాగా రావడానికి ఉపయోగపడుతుంది. అదే 60 రోజుల్లో వేసే నత్రజని పుష్పగుచ్చాలు విచ్చుకొని అంటే మనకి ఇప్పుడు 6 నుంచి 7 ఆకులు వచ్చేసరికి పుష్పగుచ్చాలు లోపల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అది రావడానికి 60 రోజుల్లో వేసే నత్రజని బాగా ఉపయోగపడుతుంది. పుష్పగుచ్చాలు 90 రోజుల్లో వేసే నత్రజని పుష్పగుచ్చాలు వచ్చాక అవి బాగా పెరగడానికి అంటే ఒక పుష్పగుచ్చం మీద వచ్చిన పూలు ఏవైతే ఉన్నాయో అవి బాగా సంఖ్య పెరగడానికి కానీ లేకపోతే బాగా విచ్చుకోవడానికి కానీ ఆ నత్రజని ఉపయోగపడుతున్నాం. అంటే సుమారుగా 70 నుంచి 75 కేజీలు ఈ 30 రోజులు, 60 రోజులు, 90 రోజులకు ఒకసారి వేసుకోవాలండి. అయితే ఈ నత్రజని వేసేటప్పుడే ప్రతి 5 కేజీల నత్రజనికి ఒక కేజీ వేపపిండిని కనుక మనం నేలలో కనుక వేసినట్లయితే తెగుళ్ళ నివారణ కానీ, పురుగుల నివారణ కానీ అరికట్టవచ్చు. అంతేకాకుండా నేలకు కూడా మంచి బలాన్ని అది సమకూరుస్తుందండి. అలాగే గ్లాడియోలస్లో కూడా మనము 100 కేజీల యూరియా, తర్వాత 80 కేజీల పొటాషు, తర్వాత భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలండి. అదే లిలియమ్స్కి వచ్చేసరికి లిలియం మనము షేడ్ నెట్లో పాలీహౌస్లో పెంచుకుంటాం కదండి. ఇది ఫర్టిగేషన్ ద్వారా
ఫర్టిగేషన్ యూనిట్స్ ద్వారా మనము అంటే నీటిలో కరిగే ఎరువులు ఏవైతే ఉన్నాయో 1919 అది 313 317 తర్వాత 13,048 ఇవి నీటిలో కరిగే ఎరువులు అన్నమాట. వీటిని మనం ఫర్టిగేషన్ ట్యాంక్కి అందించినట్లయితే నీటితో పాటు ఈ ఎరువులు కూడా ఆ మొక్కకి అందుతాయండి. సో దాని ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం మనం ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా అందించవచ్చు అన్నమాట. మేడం, ఎరువులు నీటి యాజమాన్యం గురించి ఇప్పుడు వివరించారు కదా, ఇవే కాకుండా ఈ దుంపపూల సాగులో ఇంకా తీసుకోవాల్సిన అంతర్కృషి ఏదైనా ఉందంటారా, చేయాల్సిన దాని గురించి వివరించండి. సాధారణంగా అంతర్కృషి వచ్చేసరికి మనము కలుపు ఎప్పటికప్పుడు మనం తీస్తూ ఉంటామండి. అంటే ఇది దుంపజాతి మొక్కల్లో మనకి నెల 2 నెలలకి మొక్కలు గుబురుగా పెరుగుతాయండి. సో కాబట్టి ఈ 2-3 నెలల్లో అంటే మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడే కలుపుని ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలన్నమాట. అది తీస్తూ ఉండాలి. తర్వాత మొక్క అంటే మొక్క ఎదిగే కొద్దీ దుంప కొంచెం పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని దుంప చుట్టూ కూడా మట్టిని ఎగదోసి కప్పుతూ ఉండాలండి. అంటే దీన్ని ఎర్తింగ్ అప్ అంటారు అన్నమాట. మొక్క చుట్టూ దుంప చుట్టూ మట్టిని ఎగదేయాలి. అది చేయడం వల్ల ఆ దుంపకి సపోర్టు వచ్చి మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పుష్పగుచ్చాలు వచ్చే టైంలో మొక్కకి ఇటు అటు కూడా సపోర్టు అందించాలండి. అంటే ఈ వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి అంటే పుష్పగుచ్చం నిలువుగా రావడానికి పుష్పగుచ్చం మీద ఉన్న ఆ పూలన్నీ కూడా సమానంగా అవి విచ్చుకోవడానికి ఈ సపోర్ట్ను మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అంటే ఇవి స్పెషల్ ఆపరేషన్స్ అండి. ఓకే మేడం, ఈ పూల కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించండి మేడం. ఈ పూల కోత అన్నది పువ్వు యొక్క రకాన్ని బట్టి ఉంటుంది. తర్వాత మన ఏ ఉద్దేశంతో దీన్ని కోస్తున్నాము అంటే విడిపూల తయారీకా లేకపోతే కట్ ఫ్లవర్స్ పర్పస్గా, తర్వాత డెకరేషన్ పర్పస్గా, తర్వాత మనం దగ్గర ప్రాంతాలుగా దూర ప్రాంతాలకి మనం రవాణా చేయడానికి వీటిని కట్ చేస్తున్నామా దీన్ని బట్టి ఈ పూల కోత అన్నది ఆధారపడి ఉంటుందండి. అది మనం విడిపూల కోసం కనుక మనం కోసుకోవడానికి ఇష్టపడినట్లయితే వీటిని బాగా విచ్చుకున్న తర్వాత పుష్పగుచ్చం మీద పువ్వులు బాగా విచ్చుకున్న తర్వాత వీటిని మనం ముఖ్యంగా మనం చల్లగా ఉండే సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ దీన్ని మనం కట్ చేసుకోవాలి. అదే కట్ ఫ్లవర్స్ తర్వాత అదే డెకరేషన్ పర్పస్కి అయితే మనము అంటే ఈ పూల కాడ ఏదైతే ఉందో దాని అడుగునటువంటి 1-2 జతలు పూ మొగ్గలు విచ్చుకున్న తర్వాత వీటిని మనం కొయ్యాలండి. కోసేసి వీటిని మనం సరఫరా చేయాలన్నమాట. తర్వాత లిలియమ్స్ వచ్చేసరికి లిలియం మొగ్గలన్నీ బాగా విచ్చుకున్న తర్వాత మనము ఆ కాడని అంటే మనం డెకరేషన్ బొకే ప్రిపరేషన్కా లేకపోతే అలంకరణ కోసమా దాన్ని బట్టి మనం ఆ పూల కాడని 30-40 సెంటీమీటర్ల వరకు కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ పూలను మనం కట్ చేసేటప్పుడు గుచ్చాలని మనం కట్ చేసుకునేటప్పుడు లిల్లీ ట్యూబరోజ్కి అయితే మనము మొక్క మొదల నుంచి దాన్ని మనం వేరు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డబుల్ వెరైటీస్ని అయితే కనుక అది గ్లాడియోలస్లో అయితే మొక్క మొదల నుంచి 3-4 జతల ఆకులను వదిలిపెట్టి అప్పుడు పుష్పగుచ్చాన్ని మనం కట్ చేసుకోవాలండి. అంటే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కిందనున్న దుంప బాగా పరిణితి చెంది తర్వాత మనం నాటుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఈ లిలియమ్స్కి వచ్చేసరికి మనము దానికి కూడా 2-3 జతల ఆకులు వదిలిపెట్టి మనము పుష్పగుచ్చాన్ని కట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న వెంటనే వీటిని నీటిలో పెట్టుకోవాలన్నమాట. అంటే మనం ఆ బకెట్లో ఫ్రెష్ నీటిని సేకరించి అందులో కట్ చేసిన వెంటనే దాన్ని పెట్టుకోవడం వల్ల పూల యొక్క నిలువ కాలం మనం పెంచవచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా కట్ చేసిన వెంటనే వాటిని బయట నీటిలో పెట్టకుండా ఉంచేసినట్లయితే వాటిలోకి గాలి బుడగలు వెళ్ళిపోయి నీటి సరఫరాని అది ఆఫ్ చేస్తుంది అన్నమాట. దానివల్ల పూలు త్వరగా వాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోసిన వెంటనే వాటిని బకెట్లో నీటిలో పెట్టుకోవాలన్నమాట. అదే విడిపూలుగా మనం కట్ చేసుకున్నట్ల వాటిని గోను సంచుల్లో వాటిని నింపేసి చుట్టూ కూడా మనం పేపర్తో కవర్ చేసి ఎప్పటికప్పుడు నీటిని చల్లుతూ ఉన్నట్లయితే అవి మార్కెట్కి వెళ్ళేంత వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. అదే మనం కొంచెం దూరం ప్రదేశానికి పంపించాలి అనుకున్నప్పుడు అంటే మనము కింద అడుగు నుంచి 2-3 జతల పూలు విచ్చుకున్న వెంటనే మనం కట్ చేస్తాం. మిగతావన్నీ కూడా మొగ్గల్లానే ఉంటాయి.
ఆ మొగ్గలన్నీ కూడా విచ్చుకోవడానికి అక్కడే అంటే మనం ఏదైతే రవాణా చేస్తున్నామో ఏ ప్రదేశానికి అయితే పంపించాలనుకుంటున్నామో ఆ ప్రదేశానికి వెళ్ళేంత వరకు అవి ఫ్రెష్గా ఉండి అక్కడ విచ్చుకోవడానికి మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. అంటే ఇప్పుడు మనకి సుక్రోజ్ జరుగుతుంది మార్కెట్లో. ఆ సుక్రోజ్ని 220% గాఢత ఉన్న సుక్రోజ్ ద్రావణంలో వాటిని నిలువ చేసినట్లయితే ఆ ప్రదేశం అదే రవాణా అయిన తర్వాత ప్రదేశానికి వెళ్ళేంత వరకు కూడా అవి ఫ్రెష్గా ఉండి విచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మనకి మార్కెట్లో దొరికే ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయండి. ఈ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్లో ఎక్కువగా దీనికి ఉపయోగించే అంటే ఈ లిలీస్ కానీ లేకపోతే గ్లాడియోలస్ కానీ ఉపయోగించే ఫ్లోరల్ ప్రిజర్వేటివ్స్ 8-హైడ్రాక్సీక్వినోలిన్ సిట్రేట్ ఉందండి. అది 3 నుంచి 500 ppm వరకు వాడచ్చు. అలాగే అల్యూమినియం సల్ఫేట్ 150 నుంచి 200 ppm వరకు వాడచ్చు అన్నమాట. అంటే వీటితో పాటు ఈ ఫ్లోరల్ ప్రిజర్వేటివ్తో పాటు 4% సుక్రోజ్ని కలిపిన నీటిలో కనుక ఈ పుష్పగుచ్చాలని ఉంచి అది ఒక 2 నుంచి 4 గంటలు ఉంచి వాటిని తర్వాత సరఫరా చేసినట్లయితే అవి మన అనుకున్న ప్రదేశానికి వెళ్ళేంత వరకు మార్కెట్కి రీచ్ అయ్యేంత వరకు కూడా అవి ఫ్రెష్గా ఉండి పూర్తిగా విచ్చుకోవడానికి మనం వాటికి అవకాశం కల్పించినట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా పరిశోధన ద్వారా తెలిసిన అంశాలండి. జీవితం ఆగుతూ నడవదు, జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. పూల సాగులోని దిగుమతి గురించి వాటిలోని లాభాల గురించి వివరించండి మేడం. ఈ లిల్లీ నుంచి మనము అంటే మిగతా పూలతో కనుక మనము కంపేర్ చేసుకున్నట్లయితే మిగతా పూలు అంటే గులాబీ కానీ చామంతి కానీ బంతి కానీ వాటిని మనం నాటుకుంటే కేవలం మనకి పూలను మాత్రమే ఇస్తాయి, పూల దిగుబడి ఒకటే వస్తుంది. అయితే ఈ దుంపజాతి పూల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇవి పూలు మాత్రమే కాకుండా దుంపల నుంచి కూడా లాభాలని రైతులకి చేకూరుస్తాయండి. అంటే ఇప్పుడు మనం 1 ఎకరాకి 1,00,000 దుంపలు మనం నాటుకోవాల్సి వస్తుంది అనమాట. 1,00,000 దుంపలు వేసుకుంటే మనము ఆ ఎకరా నుంచి మనం 2 నుంచి 2.5 లక్షల పుష్పగుచ్చాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక పుష్పగుచ్చం వచ్చేసి మనకు మార్కెట్లో 4 నుంచి 5 రూపాయల వరకు ఉందండి. అంటే 1 ఎకరానికి పుష్పగుచ్చాల నుంచి మనకి 2 నుంచి 3 లక్షల రూపాయలు వస్తుంది. పుష్పగుచ్చాల నుంచి మాత్రమే కాదు, ఈ దుంపలను కూడా మనము అమ్ముకోవడం ద్వారా పక్క రైతులకు కానీ ఎవరికైతే కావాల్సి ఆ రైతులకు అమ్ముకోవడం ద్వారా మనం అధిక లాభాలు పొందవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక దుంపను వేస్తే మనకి ఈ పంట అయిపోయేసరికి 1 లేదా 2 తల్లి దుంపలు, దాని నుంచి 20 నుంచి 30 చిన్న దుంపలు, పిల్ల దుంపలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ దుంపల్ని ఈ దుంపలు కూడా మార్కెట్లో గిరాకీ ఉందన్నమాట. ఈ గ్లాడియోలస్ దుంప అయితే ఒకటి వచ్చేసి మనకు 4 నుంచి 5 రూపాయల వరకు అమ్ముతున్నారండి. సో ఈ దుంపలను అమ్మడం ద్వారా కూడా రైతులు అధిక ఆదాయాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మిగతా పూలతో కంపేర్ చేస్తే దుంపజాతి మొక్కల్లో మనం పూల నుంచి మాత్రమే కాకుండా ఈ దుంపల్ని అమ్ముకోవడం ద్వారా కూడా దుంపల నుంచి కూడా రైతులు అధిక దిగుబడులు పొందడానికి అధిక లాభాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఓకే మేడం, దుంపజాతి పూల సాగులోని మెళకువలు వాటి విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.